టీటీడీ పరకామణిలో చోరీకి పాల్పడిన వారిని జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు జనసేన నేత. రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తిరుమల లడ్డూల్లో కల్తీనే వ్యవహారంలోనూ చేసిందంతా చేసి కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారంటున్న పసుపులేటి హరిప్రసాద్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించేలా మాట్లాడుతున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా గత పాలక మండలి హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పాలక మండలి అనేక తప్పిదాలు చేసినా కూడా దానిని వెంటేసుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి తప్పు జరిగినా కూడా తప్పు జరగలేదని చెప్పి పదే పదే ప్రస్తావించడం ఎంతవరకు సబబని సామాన్య ప్రజలు భక్తులు సైతం తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో మనతో పాటు అంటే హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి హరిప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ టీటీడీ వ్యవహార శైలిలో గత ప్రభుత్వ హయాంలో అనేక తప్పులు జరిగాయి, కానీ ఏ తప్పు జరగలేదని చెప్పి పదే పదే వెంటేసుకు రావడం, దీన్ని ఎలా చూడాలి, ఎలా భావించాలి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, మా జిల్లా ఉపాధ్యక్షులు చెప్పినట్టు వాళ్లకు భక్తి లేదు, భగవంతుడు అంటే భక్తి లేదు, భయం లేదు. కానీ ఒక్కటి మర్చిపోతున్నారు, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ తప్పు చేసినా వాళ్లకు దాని ప్రతిఫలం అనుభవించి తీరుతారు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. అటువంటిది సాక్షాత్తు ఆ దేవుడి దగ్గర వీళ్ళు చేసిన అంటే ఆ దేవుడి దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి దొంగలు పెట్టాడు. ఈ దొంగలకి దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. కొంతమందిని చైర్మన్లుగా పెట్టాడు, కొంతమంది ఈఓలుగా పెట్టాడు, అడిషనల్ ఈఓలుగా పెట్టాడు. ఆ పెట్టిన వాళ్ళ గుట్టంతా కూడా ఇప్పుడు క్లియర్గా బయటకు వస్తూ ఉంది. ముఖ్యంగా గీ మామూలుగా దాంట్లో ఒక ఉంది, ఒక దీంట్లో ఒక రూల్స్లో ఏదైతే మన టెండర్ రూల్స్లో 4 లక్షల లీటర్ల పాలు తీసుకునే శక్తి గల డైరీ ఉండాలి. ఆ డైరీలో నుంచి తీసే నెయ్యి సప్లై చేయాలి అని ఉంటే ఆ క్లాసే తీసేశారు వాళ్ళు. అంటే ఎంతటి మోసమో చూడండి. ఆ క్లాస్ ఆ టెండర్లో తీశారు. తీసేసి మామూలుగా అందరూ అంటారు అడల్ట్రేటెడ్ని అని. ఇది అడల్ట్రేటెడ్ అంటే కొంచెం నేతిలో కల్తీ కలిపితే దాన్ని అడల్ట్రేషన్ అంటారు. ఇది కౌ మిల్క్తో వచ్చిన గీ కాదు, మ్యాన్ మేడ్ గీ సప్లై చేశారు. ఇట్ ఈస్ అ కెమికల్ గీ, ఇట్ ఈస్ నాట్ అడల్ట్రేటెడ్ గీ. అడల్ట్రేటెడ్ అంటే నెయ్యిలో కల్తీ కలపడం. ఇది నెయ్యే కాదు, అది నిరూపణైంది ఆల్ కెమికల్ టెస్టుల్లో. మీరు ఎవరెవరికి టెండర్లు ఇచ్చారు, ఎవరెవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, అప్పుడున్న చైర్మన్ డ్రైవర్ డబ్బులు ఎన్ని వచ్చాయి ఏంటి, ప్రతి ఒక్కటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిమ్మల్ని జైళ్ళలో పెట్టాలి, మీ మీద కక్ష సాధింపు చర్యలు జరగాలంటే 2 నిమిషాల పని. కానీ వాళ్ళు వీటిలో ఇంటర్ఫీర్ కావట్లేదు. దీనికి చట్టం ఉంది, ఒక పోలీసు వ్యవస్థ ఉంది, టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి అంతే. మిమ్మల్ని లోపల తోయాలంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఎ డెసిషన్. కానీ చట్టం తన పని చేసుకుపోతుందని చెప్పారు, కానీ చట్టం పని చట్టం చేస్తూ ఉంది. కానీ దీంట్లో వీళ్ళ ప్రమేయం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి మోసం ఆయన దగ్గర చేస్తే ఎలాంటి ప్రతిఫలం అనుభవిస్తారో తెలుస్తుంది. అది ఆ రోజులు ముందున్నాయి. అలాగే పరకామణి కేసు తీసుకుంటే ఒక ఏవిఎస్ఓ హత్య కావించబడ్డాడు అనేది ఆల్మోస్ట్ ప్రూవెన్. వీళ్ళ చరిత్ర తీసుకుందాం ఒకసారి. చరిత్రలు కూడా మనం చూడాలి కదా. మనం చరిత్ర చదివితేనే వీళ్ళ తండ్రులు ఎలా ఉన్నారు, తాతలు ఎలా ఉన్నారు, ముత్తాతలు ఎలా ఉన్నారని తెలుస్తుంది కదా. నీ చరిత్ర ఎంత ఘన చరిత్ర. ఆ రోజు పరిటాల రవి కేసులో ఉన్న ముద్దుసీనును జైల్లో చంపేసిన ఘనత మీది. సాక్ష్యాలను రూపుమాప చేయడం, హత్య రాజకీయాలు చేయడం ఘనత మీది. పెదనాన్నను నరికి చంపేస్తే హార్ట్అటాక్తో చనిపోయాడని చెప్పించిన ఘనత నీది. మళ్ళా ఆయన మీద ఉన్న రక్తం మరకలు ఇవన్నీ చూస్తే ఆ కేసులో ఉన్న సొంతము మామ, కజిను, అదే యంగ్ డాక్టర్
అలాగే మామ సొంతం, ఇటువంటి ప్రాణాలన్నీ తీసిన చరిత్ర మీది. అది ఆయన చనిపోయాడంటే అది హత్యో ఆత్మహత్యో కాకముందే ప్రెస్ మీట్ పెట్టేసి దాని గురించి మాట్లాడుతున్నారు. దేవుడి పాతకాలంలో చెప్పేవాళ్ళు, మన వెంకటేశ్వర స్వామికి ఏమన్నా వేస్తామని ముక్కొని వేయకుండా వచ్చి మనము అక్కడున్న కొలంలో మునిగితే మన బంగారు చేను ఏదో పోతుంది, దేవుడు అంత కరెక్ట్గా ఉంటాడు అని. అటువంటిది మీరు ఇన్ని వేల కోట్లు దొంగతనం చేసి వాళ్ళను వదిలేసి, అంటే ఒక వ్యక్తి దగ్గర 14 కోట్ల రూపాయలు మీరు రాయించారు అంటే దేవుడికి, అతని స్థాయి ఏంటి, అతని ఉద్యోగం ఏంటి, అతనికి 14 కోట్లు ఎలా వచ్చాయి? ఇవి పట్టకుండా 14 కోట్లు ఇప్పించేశారంటే అసలు ఎన్ని వేల కోట్లు అతని దగ్గర ఉన్న 100 కోట్ల రూపాయలు మీరు వాటాలుగా పంచుకున్నారంటే భగవంతుడు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఊలుతాడని మీరు అనుకున్నారా? మీకు భక్తి ఉండకపోవచ్చు, భయం ఉండకపోవచ్చు. మా అందరికీ భక్తి ఉంది. భగవంతుడు అంటే ఖచ్చితంగా భగవంతుని శక్తి మీరు చూస్తారనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి విధానాలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉండడమే కాకుండా భక్తుల మనోభావాలను సైతం దెబ్బతీసేలా వ్యవహరించారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన విధానం భవిష్యత్తులో నిరూపితమవుతుంది. దేవుడే గుణపాఠం నేర్పుతాడు. ప్రజలే దీనికి భవిష్యత్తులో వైసీపీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమవుతోందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు.